పడదాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. పరమగీతములు 2వ అధ్యాయం, పరమగీతములు 2వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుకుందాం. పరమగీతములు 2వ అధ్యాయం 3వ వచనం. అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. ఆనందభరితనై నేను అతని నీడను కూర్చుంటేనే అతని ఫలము నా జిహ్వకు మధురము. చదవబడినటువంటి వచనంలో నుంచి మరి ఈరోజు ఒక విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. ఇక్కడ ఒక వృక్షం కనబడుతుంది. ఇక్కడ ఒక వృక్షము కనబడుతుంది. ఏ వృక్షం అంటే అది జల్దరు వృక్షము. ఏ వృక్షం అది? జల్దరు వృక్షము. జల్దరు వృక్షం అంటే ఎవరికైనా తెలుసా? జల్దరు వృక్షము అంటే ఎవరికైనా తెలుసా? పోనీ జల్దరు పండు అంటే ఎవరికైనా తెలుసా? పోనీ జల్దరు కాయ అంటే ఎవరికైనా తెలుసా? రైట్, యాపిల్. ఏం కాయ ఇది? యాపిల్. తెలుగులో జల్దరు అని ఉంది. ఇంగ్లీషు బైబిల్లో మీరు చదివితే యాపిల్ ట్రీ అని ఉంటుంది. సో ఇక్కడ యాపిల్ ట్రీ గురించి దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది. యాపిల్ ట్రీ గురించి బైబిల్లో వ్రాయబడింది. ఈ యొక్క యాపిల్ ట్రీ గురించి వ్రాస్తూ ఈ పరమగీతాలను కనుక మనం ఆలోచన చేస్తే ఈ పరమగీతములు మరి ఎవరు రాశారు ఏంటి అంటే మరి మనందరికీ తెలిసిందే, సొలొమోను రాసినటువంటి రచనలు అని ఈ యొక్క మొదటి అధ్యాయములో మనకు కనబడుతూ ఉంటాయి. వీలైతే మరి ఈ సొలొమోను షూలమ్మితి అనేటువంటి ఈ యొక్క అంశము గురించి వచ్చే వారము నేను దానిని చెప్పాలి అని మరి నేను ఆశపడుతూ ఉన్నాను. అయితే మరి ఈరోజు ఒక సందర్భాన్ని, ఒక విషయాన్ని పర్టికులర్గా మనము ధ్యానం చేద్దాం. ఏంటి అది అంటే, అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. ఇప్పుడు షూలమ్మితి అనేటువంటి ఈమె తన ప్రియుడు గురించి వర్ణించుచున్నటువంటి సందర్భం ఇది. ఆమె తన యొక్క ప్రియుడు గురించి వర్ణించుచున్నటువంటి సందర్భం. ఆమె తన ప్రియుడి గురించి ఎలా వర్ణిస్తూ ఉంది? మంచోడనా చెడ్డోడనా? లేదా గొప్పగా ఉన్నాడనా లేకపోతే ఏ గొప్పలు లేవనా? గమనించండి, ఈమె తన యొక్క ప్రియుడిని గురించి ఎంత గొప్పగా వర్ణిస్తుంది అంటే అంత గొప్పగా వర్ణించుచూ ఉన్నదన్నమాట. కొంతమంది ఉంటారు, వాళ్ళ యొక్క పరువులు వాళ్ళే మరి వాళ్ళ యొక్క సొంత నోటితో, సొంత విధానముతో వాళ్ళ సొంత పరువులను తీసేసేటువంటి వాళ్ళు అనమాట. నామగుడా ఉన్నాళ్లే ఏదో అన్నట్టుగా చాలా అంటే చాలా చిరాగ్గా మాట్లాడేటువంటి వాళ్ళు ఉంటారు అక్కడక్కడ కొంతమంది. భర్తను అసలు లెక్క చేయకుండా, గౌరవించకుండా, లేకపోతే చాలా అంటే చాలా హీనంగా మాట్లాడేటువంటి పరిస్థితులు అక్కడక్కడ కొంతమందిలో మనము చూస్తాం. కానీ ఇక్కడ షూలమ్మితి తన ప్రియుడిని ఎలా వర్ణిస్తుంది అంటే, జల్దరు వృక్షం ఎలాగుంటుందంట? అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో అంటే ఆ వృక్షాలన్నిటిలో, ఆ చెట్లన్నిటిలో ఇది ది బెస్ట్ అన్నట్టుగా, అంటే ఇది చాలా గొప్పది అన్నట్లుగా, అన్నిటికీ మించినటువంటి చెట్టు అన్నట్లుగా ఆమె ఇక్కడ వర్ణించుచున్నట్లుగా మనకి కనబడుతూ ఉంది. గమనించండి, చాలామందికి యాపిల్ అంటే కొంతమందికి ఇష్టం ఉంటుంది, కొంతమంది యాపిల్ అంటేనే హేచి అన్నట్టుగా చూసేటువంటి వాళ్ళు కూడా కనబడవచ్చు. యాపిల్ గురించి మీరు తెలుసుకుంటే దాన్ని తినకుండా ఉండరు. ఒక చిన్న వర్డ్ ఒకటి ఉంది యాపిల్ గురించి. ఏంటో తెలుసా? ఒక్క యాపిల్, రోజుకు ఒక యాపిల్ తింటేనంట అదేం చేస్తుందంట? డాక్టర్కి దూరంగా ఉంచుతుందంట. రోజుకొక యాపిల్ తింటే అదేం చేస్తుందంట? మనలను డాక్టర్కి దూరంగా ఉంచుతుందంట. అంటే దాని అర్థం ఏంటి? ఏ బలహీనతలు రాకుండా అది మనలను ఉంచుతుంది అని అర్థం అనమాట. గమనించండి, అందుకనే యాపిల్ అనేది ఇప్పుడు చూసినా ఖరీదైనదిగానే ఉంటుంది.
యాపిల్ అనేది అన్ని రోజుల్లో అది మనకు దొరకదు. అది ఓన్లీ సీజనల్ ఫ్రూట్గానే అది మనకు కనబడుతూ ఉంటుంది. ఇప్పుడంటే టెక్నాలజీ పెరిగి ఎరువులు రకరకాలుగా వేసి అది ప్రతిసారి పండేటట్లుగా మరి దానిని చేస్తున్నారు. కానీ మరి ఇంతకుముందు రోజులంటే ఓన్లీ శీతాకాలంలోనే దొరికేటువంటి పరిస్థితులు. ఓకే, ఈ సమయంలో ఈ యాపిల్ గురించి మరి కొన్ని విషయాలు నేను చెప్పి ఆ యాపిల్ దేంతో పోల్చబడిందో కూడా నేను మీకు చెప్తాను. యాపిల్ దేనితో పోల్చబడినది, అది దేనికి సాదృశ్యమై ఉన్నది అనేటువంటి విషయాలు కూడా నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. సామెతల గ్రంథం 25వ అధ్యాయము 11వ వచనంలో మనం చదివితే, సామెతల గ్రంథం 25వ అధ్యాయం 11వ వచనం, సమయోచితముగా పలుకబడిన మాట చిత్రమైన వెండి పల్లెములో నుంచబడిన బంగారు పండ్ల వంటిది. ఏమంట? ఎలా ఏంటది? సమయోచితముగా పలకబడిన మాట. మాటల గురించి ఇక్కడ మాట్లాడుతూ, ఎవరైతే సమయోచితముగా మాట్లాడతారో, సమయోచితముగా మాట్లాడడం అంటే సమయానికి అనుకూలంగా. ఒకసారి ఒక సందర్భం మరి నేను చూస్తూ ఉన్నాను. ఒకరు చనిపోయారు. చనిపోయినటువంటి ఇంటికి మేము వెళ్ళాం. అది ఇంచుమించు జనవరి 2వ తారీఖు 3వ తారీఖు గుర్తులేదు, కానీ జనవరి 1st వీక్, అందులో డౌట్ లేదు. అయితే ఆ చనిపోయినటువంటి ఇంటికి వెళ్ళినప్పుడు అందరూ ఏడుస్తూ ఉన్నారు. అందులో ఒకడొచ్చి ఏడుస్తున్న వాళ్ళు షేకరించి హ్యాపీ న్యూ ఇయర్ అన్నాడు. ఏడుస్తున్నటువంటి వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి ఏడుస్తున్న వాళ్ళలో ఒకడికి చేయించి షేకెండ్ ఇచ్చి ఏమంటూ ఉన్నాడు? హ్యాపీ న్యూ ఇయర్ అన్నాడు. ఆడు చెప్తాను తప్ప? జనవరి 1st వీక్లో 2వ తారీఖుని కానీ 3వ తారీఖుని కానీ ఆ మాట చెప్పడం తప్ప అంటే తప్పు కాదు. కాకపోతే సమయోచితంగా మాట్లాడాలి కదా. అక్కడ సందర్భం ఏంటి? అందరూ ఏడుస్తున్నటువంటి సందర్భంలో వెళ్ళి ఎవరే బాబు ఏడోకో, ఏం కాదులే, ధైర్యంగా ఉండు అని చెప్పడం మానేసి హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పేసరికి పక్కన ఏం మాడుతుందో పక్కలే అన్నాడు ఒక ఆయన. ఆలోచన నేను ఎవరో తెలుసా అన్నాడు. నువ్వు ఎవరైతే ఏమంది, నువ్వు మాట్లాడదబ్బు, అది ఇప్పుడు ఈ టైంలో మాట్లాడాల్సిన మాట కాదు, పక్కలు అన్నారు. ఆలోచన చేయండి ఒకసారి. సమయోచితముగా ఏం చేయాలంటే మనము మాట్లాడేవారిగా ఉండాలి. మాటలంటే అందరికీ ఇష్టమే. మాటలు ఇష్టం లేని వాళ్ళు ఎవరన్నారో చెప్పండి. ఏమో ఉంటే ఉండొచ్చు, అక్కడక్కడ 100కి 1% ఒకవేళ ఉంటే ఉండొచ్చు. కొంతమంది ఇంట్లో నుంచి గదిలో నుంచి బయటికి రారు, ఎవరితో మాట్లాడమన్నా మాట్లాడరు. అలాంటి వాళ్ళు చాలా తక్కువ. కానీ మిగతా 99 మంది ఎలాగుంటారు? లోడా ఎప్పుడు ఆపుతాడు రా బాబు అన్నట్టుగా ఉండేటువంటి పరిస్థితులు ఉండొచ్చు కదా. మాటలంటే మనకంత ఇష్టం. నా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు. వాళ్ళ కూతురికి సంవత్సరం కూడా రాలా, 9 నెలలోనో 10 నెలలోనో హాస్పిటల్ తీసుకెళ్ళారంట డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ ఏంటంటే, ఏమండి మా అమ్మాయి కేకలు గట్టిగా వేసేసి ఏదేదో మాట్లాడేస్తుందండి అన్నారంట. డాక్టర్ అన్నాడంట, బాబు 5 సంవత్సరాలు 6 సంవత్సరాల పిల్లలు కూడా ఇంకా మాట్లాడతలేదని చెప్పేసి నా దగ్గరికి తీసుకొచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. నీ కూతురు మాట్లాడుతుందని సంతోషించు, ఈ విషయంలో నువ్వు బాధపడాల్సింది ఏమీ లేదు, వెళ్ళిపోన్నారంట. ఆలోచన చేయండి ఒకసారి. కొంతమంది ఎంత ఇష్టపడతారో మాట్లాడటానికి కదా. కానీ ఒక విషయం మరి మీ అందరికీ తెలుసు అనుకుంటున్నాను. ఒకవేళ తెలియకపోతే తెలుసుకుందరు కానీ, ఒకవేళ మర్చిపోతే గుర్తు చేసుకుందరు కానీ. అదేంటో తెలుసా? మనం మాట్లాడే ప్రతి మాటకి దేవుని దగ్గర ఏం చేయాలి? ఒకరోజు లెక్క అప్పచెప్పాలి. మనమందరము మాట్లాడే ప్రతి మాటకు దేవుడి దగ్గర ఒక రోజున లెక్క అప్పచెప్పాలి. నిన్న ఏం మాట్లాడామో ఈరోజు మనం మర్చిపోయి ఉంటాం. మొన్న ఏం మాట్లాడామో ఈరోజు మనం మర్చిపోయి ఉంటాం. పోయిన సంవత్సరం ఏం మాట్లాడామో ఈ సంవత్సరం మర్చిపోయి ఉంటాం. కానీ దేవుని దగ్గర మర్చిపోవటంలో ఏమి ఉండవు. ఆయన ప్రతీది కూడా మనకు లెక్క అడుగుతాడు.
కాబట్టి దేవుని దగ్గర లెక్క అప్పజెప్పవలసి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మన మాటల విషయంలో చాలా అంటే చాలా జాగ్రత్తగా మనము మాట్లాడాలి. ఏదైనా ఒక విషయం మనం మాట్లాడితే అది కరెక్టా కాదా కన్ఫర్మ్ చేసుకొని మనం మాట్లాడాలి. ఎందుకంటే ఈ రోజుల్లో చెడు అనేది ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతుంది అంటే మనం అంటే ఏ ఎక్స్ప్రెస్ కూడా సరిపోదన్నమాట, అంత ఫాస్ట్గా వెళ్ళిపోద్ది. చిన్న న్యూస్ ఏమవుతుంది, చాలా అంటే చాలా త్వరగా స్ప్రెడ్ అయిపోతున్నటువంటి పరిస్థితులు. మొన్న ఈ మధ్య ఒక చిన్న వార్త, ఆర్సీఎం పోప్ ఆయనకి బాగలేదు, హాస్పిటల్లో పెట్టారు. హాస్పిటల్లో పెడితే ఎవడో పెట్టాడు ఒక న్యూస్, రెస్ట్ ఇన్ పీస్ అని. అంటే ఈయన చచ్చిపోయాడు, ఈయన ఆత్మకి శాంతి కలగాలి అన్నట్టుగా ఎవడో ఒక న్యూస్ పెట్టాడు. అంతే, ప్రపంచం అంతా వెళ్ళిపోయింది, మొత్తం అందరూ చెప్పేస్తున్నారు. మళ్ళీ ఆ వాటికన్ సిటీలో ఆ యొక్క ఆర్సీఎం పెద్దలు మళ్ళీ వెళ్ళి పోపుని కలిసి ఫోటో దిగి మళ్ళీ వాళ్ళు ఒక న్యూస్ని బయటికి పంపించి ఈయన బాగానే ఉన్నాడు, ఆరోగ్యం బాగానే ఉంది, ఈయన కోసం ప్రార్థన చేయండి అని చెప్పి మరలా వాళ్ళు మరొక న్యూస్ని వారు బయటకు పంపించడం జరిగింది. గమనించండి, చెడు అనేది ఎంత త్వరగా బయటికి వెళ్ళిపోతుందో, చెడు అనేది ఎంత త్వరగా బయటికి వెళ్ళిపోతుందో. కొంతమంది భార్యాభర్తలు విడిపోయారు అని పెట్టి న్యూస్ పెడుతున్నారు, అది అలా వెళ్ళిపోతుంది. ఆ భార్యాభర్తలు మళ్ళీ మీడియా ముందుకు వచ్చి మేము విడిపోలేదు, మేము బాగానే ఉన్నాం, మా గురించి అలాంటి రూమర్స్ని మీరు పట్టించుకోవద్దు అని చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి కదా. ప్రస్తుత దినాలలో జరుగుతున్నటువంటి విధానం ఇది. అయితే మరి వాళ్ళ గురించి అంటే వాళ్ళు పెద్ద పెద్ద స్టార్లు కాబట్టి వాళ్ళ గురించి న్యూస్లు పక్క వ్యాప్తి చెందుతూ ఉన్నాయి. మరి కొన్నిసార్లు మన ఊరిలో మన విషయాలు మనం ఎవరికైనా చెడుగా చెబితే, ఎవరైనా వేరే వాళ్ళ గురించి మనకు చెడుగా చెబితే, మరి అది స్లోగా చాప కింద నీరులా ఏమవుతూ ఉంటుంది, వ్యాప్తి చెందుతూ ఉంటాయి. మనం సరదా అనుకుంటాం, మనము ఏదో ఎంజాయ్ అనుకుంటాం, కానీ ఒక విషయం దేవుని దగ్గర ఏం చేయాలి, లెక్క అప్పచెప్పాలి. దేవుడు మనలను లెక్క అడుగుతాడు. కాబట్టి మన మాటలు జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు కూడా ఒకరి గురించి మనం మాట్లాడాలి అంటే అది కన్ఫామ్ అయితేనే కానీ ఎవరు కూడా మాట్లాడకూడదు. ఇంకొకటి, మన మాట ఇతరులకు సమాధానకరంగా ఉండాలి. మన మాట ఇతరులను ప్రోత్సహించేదిగా, మంచిని ప్రోత్సహించేదిగా, అంతేగాని చెడుని ప్రోత్సహించేదిగా ఉండకూడదు. మన మాట ఇతరులను దేవుని వైపు నడిపించేదిగా ఉండాలి, కానీ దేవుని దగ్గర నుంచి దూరం చేసేదిగా ఉండకూడదు. మన మాట దేవుని దగ్గరకు మరి వెళ్ళటానికి సంతోష పెట్టేదిగా ఉండాలి, కానీ దేవుని దగ్గరికి వెళ్ళటానికి ఇబ్బంది పెట్టేదిగా ఉండకూడదు. ఆలోచన చేయండి, మన మాటలు ఎలా ఉన్నాయి, మన యొక్క మాటలు ఎలా ఉన్నాయి. కొన్నిసార్లు కొంతమంది ఎలాంటి పరిస్థితులు ఉంటాయంటే వాళ్ళకి అనుకూలంగా లేనప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు కాముగా ఉంటే నో ప్రాబ్లం, చేసే వాళ్ళని కూడా వెనక్కి లాగేసేటువంటి పరిస్థితులు కొన్నిసార్లు కొంతమందిలో ఉండొచ్చు. కానీ వాక్యం అంటుంది, సమయోచితమైన మాట, పలకబడిన మాట ఎలాంటిదంట, చిత్రమైన వెండి పల్లెములో ఉంచబడిన బంగారు పండ్ల వంటిది. ఎవరైతే సమయానికి అనుకూలంగా మాట్లాడతారో అటువంటి వారి మాట ఎలాగున్నదంట, చిత్రమైన వెండి పల్లెములో ఉంచబడిన బంగారు పండ్ల వంటిది. బంగారు పండ్లు వంటిది. తెలుగుని జస్ట్ ఉన్నట్టుగా ఇంగ్లీష్లో చెప్పాలి అంటే గోల్డెన్ ఫ్రూట్ అని చెప్పవచ్చు మనం. దీనిని గోల్డెన్ ఫ్రూట్ ఇన్ సిల్వర్ ప్లేట్. బంగారు పల్లెం, వెండి పల్లెములో బంగారు పండు అంటే గోల్డెన్ ఫ్రూట్ ఇన్ సిల్వర్ ప్లేట్. అయితే ఇదే వాక్యాన్ని ఇంగ్లీషులో చదివితే అక్కడ ఏముందో తెలుసా, గోల్డెన్ యాపిల్ అని ఉంది. ఏముంది, గోల్డెన్ యాపిల్ అని ఉంది.
ఇంతకీ ఈ వచనం ఎందుకు చదివాను అంటే, ఎందుకు మీకు చెప్తున్నాను అంటే, మంచి మాట దేనితో పోల్చబడినది అంటే యాపిల్ పండుతో పోల్చబడింది. మంచి మాట దేనితో పోల్చబడింది? యాపిల్ పండుతో పోల్చబడినది. ఇప్పుడు చూడండి ఒకసారి. ఇప్పుడు యాపిల్ అనేది ఏం చేస్తుందని చెప్పేసి అన్నాను నేను, వైద్యుడికి దూరంగా ఉంచుతుంది అని అన్నాను. అంటే దాని అర్థం ఏంటి? మనలను బలవంతులుగా ఉంచుతుంది, బలహీనులుగా ఉంచదు అనేటువంటి అర్థం అని చెప్పాను కదా. రైట్. ఇప్పుడు అలా మనం ఆరోగ్యకరంగా ఉండాలి అంటే, బలవంతులుగా ఉండాలి అంటే, ఇప్పుడు మన నోటి నుంచి ఏమి ఉండాలన్నమాట? సమయోచితమైనటువంటి మాటలు ఉండాలి. అంటే మంచి మంచి మాటలే మనలో ఉండాలి. అప్పుడు మనం ఎలా ఉంటాం అంటే బంగారు పండ్ల వలె, అనగా యాపిల్ వలె ఉండగలుగుతాం అనేది ఇక్కడ మనము అర్థం చేసుకోవలసినటువంటి విషయం. ఓకే, ఇప్పుడు ఈ యొక్క బంగారము అనేది దేనికి సాదృశ్యం బైబిల్లో అంటే ఎవరికైనా ఐడియా ఉందా? బంగారం అనేది దేనికి సాదృశ్యం? పరిశుద్ధతకు సాదృశ్యం. బంగారం దేనికి సాదృశ్యం చెప్పండి? పరిశుద్ధతకు సాదృశ్యం. అంటే ఇక్కడ ఈ యొక్క మరి వచనం ప్రకారముగా ఈ యొక్క పండు, జల్దరు పండు అనేది, బంగారు పండు అనేది, యాపిల్ పండు అనేది దేనికి సాదృశ్యంగా ఉంది అంటే పరిశుద్ధతకు సాదృశ్యముగా ఉన్నది. రైట్. ఇది పరిశుద్ధతకు సాదృశ్యంగా ఉందని మీరు ఎలా చెప్తారు అని మీరు అనుకోవచ్చు. ఇప్పుడు ఇది అసలు ఎక్కడి నుంచి మనం మాట్లాడుతూ ఉన్నామంటే, షూలమ్మితి ఎవరి గురించి మాట్లాడుతూ ఉంది? తన ప్రియుడి గురించి మాట్లాడుతున్నటువంటి మాట. బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు ప్రియుడు ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడు బైబిల్లో? ఈ షూలమ్మితి ఎవరికి సాదృశ్యంగా ఉంది ఈ బైబిల్లో? షూలమ్మితి ఏమో సంఘానికి సాదృశ్యంగా ఉంది, ప్రియుడేమో యేసు ప్రభువునకు సాదృశ్యంగా ఉన్నాడు. సో యేసు ప్రభువుకు సాదృశ్యంగా ఉన్నటువంటి ప్రియుడు, ఆ ప్రియుడిని దేంతో పోల్చబడింది? ఈ జల్దరు వృక్షముతో, అంటే ఈ జల్దరు పండుతో, అంటే యాపిల్ పండుతో. ఈ యాపిల్ పండు ఇక్కడ దేనికి సాదృశ్యం అని చెప్తా ఉన్నాను నేను? పరిశుద్ధతకు సాదృశ్యం అని చెప్తా ఉన్నాను. అర్థం చేసుకోండి. ఈ లింక్ మీరు గ్రహించకపోతే యాపిల్ ఏంటి, పరిశుద్ధత ఏంటి అనే మైండ్ వస్తుంది. ఇది యాపిల్ పరిశుద్ధమైనది అనేది కాదు, సాదృశ్యమైనది అనేది మీరు ఇక్కడ అర్థం చేసుకోవాలి. రైట్. ఇప్పుడు మనము ఏం చేయాలి అనేటువంటి విషయానికి వస్తే, ఇది పరిశుద్ధతకు సాదృశ్యం కాబట్టి, ఏది యాపిల్ లేకపోతే ఇది బంగారు పండు అనేది పరిశుద్ధతకు సాదృశ్యం కాబట్టి, దీని ప్రకారముగా మనము ఏం చేయాలి అని ఆలోచన చేస్తే, దేవుని యొక్క వాక్యములో మనం ఒక విషయాన్ని కనుక మనం గమనిస్తే, ఈవిడ చూడండి, ఇంత మీకు చెప్పాను కదా, యేసయ్య ఏం చేశాడు? తన యొక్క రక్తముతో మనలను శుద్ధి చేశాడు. ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని కలిగి ఉన్నాడు, నిష్కలంకమైన రక్తాన్ని కలిగి ఉన్నాడు. అటువంటి రక్తము చేత మనలను శుద్ధి చేసెను అని మనందరికీ తెలుసు. దేవుని యొక్క వాక్యాలలో ఈ విషయాలన్నీ మనకు యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో 7, 8, 9 వచనాలు చదువుకుంటూ వెళ్తే ఈ విషయాలన్నీ అక్కడ మనకు కనబడుతూ ఉంటాయి కదా. మనము పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 14వ వచనములు చదివితే అక్కడ కూడా ఈ మాట చదువుతాం, నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. 15వ వచనం కూడా చదవండి ఒకసారి. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకు ఉండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక, మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. ఏం చేయాలంట? ఎలా ఉండాలంట? మనము పరిశుద్ధులై ఉండుడి. ఈ యొక్క వచనాన్ని కనుక మనం గమనిస్తే, దేవుని యొక్క వాక్యంలో మనం చదువుతున్నాం, పూర్వపు అజ్ఞాన దశలో మీకు ఉండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక. దేవునిలో బలపడక ముందు, దేవునిలో ఎదగక ముందు,
దేవునిని నమ్మక ముందు మనము ఏయేయో ఒక కొన్ని ఆశలను ఒకవేళ మనం కలిగి ఉన్నామేమో, అటువంటి ఆశలను అనుసరించి ఇప్పుడు నడుచుకొనక ఏం చేయాలంట? మిమ్మును పిలిచిన వాడు ఎలా ఉన్నాడు? పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. సమస్త ప్రవర్తన యందు మన నడవడిక కావచ్చు, మాటలు కావచ్చు, చేతలు కావచ్చు, క్రియలు కావచ్చు, ఏవైనా అన్ని విషయాలలో ఎలా ఉండాలంట? పవిత్రులుగా ఉండాలి. ఎందుకు మనం పవిత్రులుగా ఉండాలి అని ఆలోచన చేస్తే ఆయన పరిశుద్ధుడు, మనల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? మన యొక్క పరిశుద్ధతను కాపాడుకోవాలి. మన పరిశుద్ధతను ఏం చేయాలి? కాపాడుకోవాలి. లేక మన పరిశుద్ధతను నిలబెట్టుకోవాలి. మన పరిశుద్ధతను పోగొట్టుకోకుండా దానిని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలి. మనం మన పరిశుద్ధతను కాపాడుకోగలుగుతున్నామా? మన పరిశుద్ధతను నిలబెట్టుకోగలుగుతున్నామా? వాక్యంలో మనం గమనిస్తే యోసేపు జీవితంలో చాలాసార్లు మనం చదివే ఉండుంటాం, చాలాసార్లు మనము వినే ఉండుంటాం. పోతీఫరు భార్య తనతో ఉండమని ఎంత ప్రయత్నం చేసినా యోసేపు ఏం చేశాడు? అక్కడ నుండి పారిపోయాను. తన యొక్క వస్త్రం పట్టుకుంటే ఆ వస్త్రాన్ని విడిచిపెట్టి అతను పారిపోయాడు అనే మనం చదువుతాము. కానీ అరే నా షర్ట్ ఉండిపోయింది అందుకనే వచ్చాను, నా షర్ట్ పట్టేసుకుంది అందుకని వెనక్కి వచ్చాను అని చెప్పేసి అన్నాడా? పోతపోయింది షర్ట్. నేనేం పోగొట్టుకోలేను? నా పరిశుద్ధతను పోగొట్టుకోలేను అనుకున్నాడు. నా పవిత్రతను విడిచిపెట్టలేను అనుకున్నాడు కదా. ఆలోచన చేయండి. దేవుని యొక్క వాక్యములో మనము యోబు గారి గురించి ఆలోచన చేస్తే యోబు గారు ఒక మాట ఎలా చెప్తా ఉంటాడు? మనము 31వ అధ్యాయంలో చదివితే, యోబు గ్రంథము 31వ అధ్యాయంలో చదివితే మొదటి వచనం చదవండి ఒకసారి. నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని కన్యకను నేను అలాగు చూచుదును, అలాగు చేసిన ఎడల. చూడండి ఒకసారి, ఇక్కడ యోబు గారు తీసుకుంటున్నటువంటి నిర్ణయం, ఆయన తన యొక్క కన్నులతో ఏం చేశాడంట? ఒక నిబంధన చేసుకున్నాడంట. కన్నుతో చేసుకున్నాడంట ఒక నిబంధన. ఏమని? ఒక స్త్రీని ఎలా చూస్తావు? ఎలాగా? ఒక స్త్రీని, ఒక కన్యకను నువ్వు ఎలా చూస్తావు అని ఆయన తన కన్నులతో నిబంధన చేసుకున్నాడంట. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే, మోహపు చూపుతో నేను ఎలా చూస్తాను స్త్రీని, నేను ఆ చూపుతో వేరే ఉద్దేశముతో నేను ఎలా చూస్తాను? అది ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం. ఆయన కన్నులతో ఆయన చేసుకున్నటువంటి ఒక నిబంధన అని వాక్యములో మనము చదువుతూ ఉన్నాం. అంటే ఇక్కడ దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వ్యభిచారం చేయటం అంటే ఏదో డైరెక్ట్గా వెళ్ళి ఒక స్త్రీని కలవడం కాదు. మన కన్నులతో మన చెడు చూపు చూస్తేనే మనము మన హృదయములో వ్యభిచరించినట్టు అని దేవుని యొక్క వాక్యము స్పష్టముగా మనకు తెలియచేస్తూ ఉంది కదా. కాబట్టి మనము మన పవిత్రతను ఏం చేసుకోవాలి? పరిశుద్ధతను ఏం చేసుకోవాలి? కాపాడుకుంటూ ఉండాలి, నిలబెట్టుకుంటూ ఉండాలి. దానిని మనం జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. దేవుని యొక్క వాక్యములో కొరింథీయుల 2వ పత్రిక 7వ అధ్యాయం అనుకుంటా మొదటి వచనంలో చదివితే అక్కడ మన పవిత్రత అనేది ఒకవేళ తగ్గుతూ ఉంటే దానిని నింపుకుంటూ ఉండాలి అని ఆడ పౌలు గారు కొరింథీయులో ఉన్నటువంటి సంఘానికి తెలియజేస్తూ ఉంటాడు. చదవండి ఒకసారి ఆ మాట. గనుక చూడండి, పరిశుద్ధతను ఏం చేసుకోవాలంట? పరిశుద్ధతను ఏం చేసుకోవాలంట? సంపూర్తి చేసుకొనుచు.
అంటే ఒకవేళ మన జీవితంలో మనకున్నటువంటి పరిశుద్ధత ఒకవేళ తగ్గుతూ వస్తే మనం దానిని ఏం చేయాలంటే మరలా సంపూర్తి చేయాలి, నింపుతూ ఉండాలి. ఇప్పుడు నేను బాటిల్లో కొన్ని నీళ్ళు తాగా, సగానికి పైగా నీళ్ళు అయిపోయినాయి. మరలా ఈ బాటిల్ నీళ్ళు తాగాలంటే ఏం చేయాలి? దీనిని నీళ్ళతో నింపాలి, అవునా? ఇది నింపితే మరలా తాగటానికి నీళ్ళు అనేవి అందుబాటులో ఉంటాయి కదా. మన జీవితంలో ఒకవేళ పరిశుద్ధత అనేది తగ్గితే ఏం చేయాలన్నమాట? దానిని మరలా వాక్యము చేత, దేవుని ద్వారా ఆ పరిశుద్ధతను మనము నింపుకునేవారిగా ఉండాలి. ఈ యొక్క ఉదయకాల సమయంలో మరి ఆ యొక్క పరిశుద్ధత అనేది ఎలా వస్తుంది మనకి అంటే సింపుల్, ఆయన రక్తము ద్వారా. ఎలాగా? ఆయన యొక్క రక్తము ద్వారా. దేవుడు ఆయన మరి తన యొక్క రక్తమును మన కొరకు చిందించాడు. ఎందుకంటే మనలందరినీ మన పాపముల నుండి పవిత్రులుగా చేయటానికి. ఓకే, ఇప్పుడు మరి పరిశుద్ధత అనేది దేవుడు రక్తము ద్వారా మనకు ఇస్తున్నాడు. ఓకే, మరి మనం ఏం చేయాలి? ఆ పరిశుద్ధతను కాపాడుకోవాలి, పరిశుద్ధతను నిలబెట్టుకోవాలి, దానిని కలిగి మనము జీవించేవారుగా ఉండాలి. మరి ఇతరులను ఎలా నడిపించాలి? కొన్నిసార్లు కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ఒకవేళ రావచ్చు. స్త్రీ మంచి విశ్వాసగా ఉండొచ్చు, భర్త ఏమో అవిశ్వాసగా ఉండొచ్చు. మరి ఆ భర్త వాక్యం చెప్తే భర్త వాక్యం వినకపోవచ్చు, మందిరానికి రాకపోవచ్చు. మరి ఆ భర్తను ఎలా మార్చాలి? పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం చదివితే ఆడ వాక్యం ఏం చెప్తుందో తెలుసా? పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం చూడండి ఒకసారి. లోబడి ఉండడి, అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే రాబట్టబడవచ్చును. చూడండి ఒకసారి, ఇక్కడ ఒక సీక్రెట్ ఉంది, ఇక్కడ ఒక సీక్రెట్ కనబడుతుంది. ఒకవేళ పురుషులు ఎవరైనా దేవునికి అవిధేయులుగా లేకపోతే దేవుని నమ్మని వారిగా ఉంటున్నటువంటి పరిస్థితుల్లో ఉంటే అటువంటి వారు మీ యొక్క భయముతో కూడిన పవిత్ర ప్రవర్తన చూచి, భర్త మారాలి అంటే భర్త భార్యలో ఏం చూడాలంట? భయముతో కూడిన పవిత్ర ప్రవర్తన చూచి, వాక్యము లేకుండానే అంటే వాక్యం చెప్పకుండానే ఏం చేయగలుగుతారు? తమ భార్యల నడవడి వలన వారిని ఎక్కడికి రాబట్టవచ్చు? దేవుని దగ్గరకు రాబట్టవచ్చు. భర్తలు దేవుని దగ్గరకు రావాలి అంటే అది ఎలా రాబట్టవచ్చు అంట? వాళ్ళకి ఎరగదీసే వాక్యం చెప్పనవసరం లేదంట. ఏం చేయొచ్చు అంట? మీ యొక్క భయముతో కూడిన పవిత్ర ప్రవర్తనను వారు గమనించినట్లయితే మీ ప్రవర్తనను బట్టే వారిని దేవుని దగ్గరకు రాబట్టవచ్చు అని దేవుని యొక్క వాక్యాలు మనకి ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాయి. అంటే మన యొక్క ఇది ఇంకోలా అనుకోవద్దు. ఒకవేళ ఇది కూడా క్వైట్ ఆపోజిట్లో భర్త విశ్వాసి అయి ఉండి భార్య అవిశ్వాసిగా ఉంటే భార్య కూడా దేవుని సన్నిధికి ఎలా నడిపించవచ్చు అన్నమాట? భర్త యొక్క పవిత్రమైన ప్రవర్తనను బట్టి భార్యను కూడా ఏం చేయవచ్చు? దేవుని దగ్గరకు నడిపించవచ్చు. అంటే మన యొక్క ప్రవర్తన ఎలా ఉండాలన్నమాట? పరిశుద్ధమైనదిగా ఉండాలి. మన ప్రవర్తన పరిశుద్ధమైనదిగా ఉండాలి. ఓకే, ఇప్పుడు ఈ సమయంలో కొన్ని పాయింట్లు నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నా. ఏంటి ఆ విషయాలు
అని ఆలోచన చేస్తే ఈ పవిత్రమైనటువంటి దానిగా సాదృశ్యముగా మనం దేని గురించి మాట్లాడుతూ ఉన్నాం? యాపిల్ గురించి మాట్లాడుతున్నాం. రైట్. అది బంగారముతో ఏం చేయబడింది? అది పోల్చబడినది అని దేవుని యొక్క వాక్యంలో మనము చూసాం. అయితే ఇప్పుడు ఈ యొక్క పవిత్రమైనటువంటి ఆ యొక్క పోల్చబడినటువంటి యాపిల్ గురించి మనం ఆలోచన చేస్తే ఈ పరిశుద్ధమైనది ఎలాంటిది అంటే అగ్ని వంటిది. ఈ పరిశుద్ధమైనది ఎలాంటిది చెప్పండి? అగ్ని వంటిది. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, ఈ బంగారమును మేలిమి బంగారముగా చేయాలి అంటే మరి ఏం చేయాలి? బంగారాన్ని బాగా కాల్చాలి. బంగారాన్ని కాల్చితే ఏమవుతుందంట? అది శుద్ధమైన బంగారాన్ని, మేలిమి బంగారాన్ని అది తీసుకొని వస్తుంది కాల్చినప్పుడు. అంతే తప్ప బంగారాన్ని తుడిస్తే మేలిమి బంగారం అయిపోద్దా? బంగారాన్ని కడిగితే మేలిమి బంగారం అయిపోద్దా? చెప్పండి. ఒకవేళ కడిగితే మేలిమి బంగారం అయిపోతే మనం రింగు పెట్టుకున్న తర్వాత ఎన్నిసార్లు స్నానం చేశానో, నేను దీనికి ఎన్నిసార్లు శుభ్రా చేశానో ఏంటో, ఇది ఏమైపోవాలి? ఈ పాటికి మేలిమి బంగారం అయిపోవాలి. అవునా? గమనించండి. కడిగితే తుడిస్తే బంగారం ఏమవుదో? మేలిమి బంగారం అవ్వదు. అది మేలిమి బంగారం అవ్వాలి అంటే ఏమవ్వాలి? ఏం చేయాలి? దానిని కాల్చాలి. ఎప్పుడైతే అగ్నితో అది కాల్చబడతాదో అప్పుడే అందులో ఉన్నటువంటి పవిత్రత, అందులో ఉన్నటువంటి పరిశుద్ధత, అందులో ఉన్నటువంటి స్వచ్ఛత అనేది ఏమవుతుంది? బయటకు వస్తుంది కదా. ఓకే, ఇప్పుడు ఈ యొక్క పరిశుద్ధత అనేది మరి అగ్నితో మనం కనుక చూసుకుంటే ఇది ఏం చేస్తుంది అంటే మన యొక్క బంధకాలను తెంచివేస్తుంది. ఈ అగ్ని ఏం చేస్తుంది? మన యొక్క బంధకాలను తెంచివేస్తుంది. పరిశుద్ధత అనేటువంటి ఇది మన బంధకాలను ఏం చేస్తుంది? తెంచివేస్తుంది. ఈ లోకములో మనకు తెలియదు, మనకు తెలియకుండా అనేకమైనటువంటి బంధకాలలో చిక్కుబడిపోయినటువంటి పరిస్థితుల్లో ఉంటాం. మనం అనుకుంటాం, అబ్బాయి నేను బాగానే ఉన్నాను, నాకు అంతా బాగానే ఉంది, నాకు ఏ బంధకాలు లేవు అని మనం అనుకుంటాం. కానీ అపవాది మనకు తెలియకుండా వాడు మనలను ఎన్నో విషయాలకు బంధించేసి ఉంటాడు. ఆలోచన చేయండి. కొంతమంది ఫోన్కి బంధకాలు అయిపోయి ఉండొచ్చు, కొంతమంది మద్యానికి, కొంతమంది సిగరెట్లకి, కొంతమంది సినిమాలకి, కొంతమంది గంజాయికి, కొంతమంది తిరుగుళ్ళకి, కొంతమంది వ్యసనాలకి, ఇలాగున బంధించబడినటువంటి పరిస్థితుల్లో ఉండొచ్చు. కనబడేవారు కొంత, కనబడకుండా చేసేవాళ్ళు కొంత. అవునా? బంధకాలు. అయితే ఈ అగ్ని ఏం చేయగలదు? మనలను మన బంధకాల నుండి విడిపించగలదు. ఉదాహరణకి షడ్రకు, మేషకు, అబేద్నెగో అనేటువంటి 3 వ్యక్తులు ఉన్నారు. దానియేలు గ్రంథంలో 3వ అధ్యాయంలో మనం చదివితే వీరి గురించినటువంటి విషయాలు మనకు అక్కడ కనబడతాయి. ఈ ముగ్గురిని ఏం చేశారు? దేవుని యొక్క వాక్యంలో మనం చదివితే మరి ఆ యొక్క దానియేలు గ్రంథము 3వ అధ్యాయంలో మనకి ఈ విషయాలు ఇక్కడ ఇలా కనబడుతూ ఉంటాయి. చూడండి, 24 23 నుంచి. ఆ 3 మనుషులు బంధింపబడిన వారై వేడిమి గల మండుచున్న ఆ గుండములో పడగా ఏమయ్యారు? బంధించబడి ఏమయ్యారంట? వేడిమి గల ఆ గుండములో పడగా. ఇప్పుడు ఆ యొక్క వేడి కలిగినటువంటి ఆ అగ్నిగుండములో ఈ 3 ఎలా పడ్డారు? బంధించబడి పడ్డారు. రైట్. అయితే రాజు వారిని చూచినప్పుడు ఎలా కనబడుతున్నారో తెలుసా? 25వ వచనం చదవండి. అందుకు రాజు అంటున్నాడు, నేను 4 మనుషులు బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను, వారికి హాని ఏమీ కలుగలేదు.
ఇక్కడ చూడండి ఒకసారి. అరే మనము బంధకాలతో వారిని బంధించి అగ్నిగుండంలో వేశాము కదా, ఇప్పుడేంటి వారు ఎలా కనబడుతున్నారు? బంధకాలు లేకుండా కనబడుతున్నారు. వారిని బయటికి తీశారు. తర్వాత ఆ స్టేజ్ చాలా చిన్నది, అందుకని చెప్పి అందరూ ఇంకా జరుగు చెప్పి లోపల జరుగుతూ ఉంటే పాస్టమ్ గారు వాళ్ళ కూతురు దగ్గర తెచ్చుకుంది. పాడబడుతున్నారు, క్యాండిల్ లైట్ సర్వీస్ జరుగుతుంది. ఈ మధ్యలో అమ్మో అన్నారు. ఏంట్రా అంటే కూతురు చుట్టూ కాలిపోతుంది. పాస్టమ్ గారు వాళ్ళ కూతురు చుట్టూ కాలిపోతుంది. ఎలా కాలిపోతుంది అంటే ఆవిడ అంటించేసింది. కావలసికల్లా అంటించిందంటే కావలసికలే మంటిసలే. ఆవిడ అలా పట్టుకుని అలా పాడుతూ ఉంది. కూతురు ఎందుకో ఒక అడిగి కొద్దిగా అలా వంగిందంతే. ఒక్క క్షణం పట్ల జుట్టు లోపలకేం పెట్టల, పైన జుట్టు అంటుకుపోయి చుట్టుమని వాసన వచ్చేస్తున్నారు. అక్కడ ఏంటబ్బా వాసనని పక్కకు చూసాను, అప్పటికే అమ్మో అని కేకలు వేసేసారు. గమనించండి, జుట్టు అంత త్వరగా అంటుకుంటుంది. ఒకసారి మా ఇంట్లోనే ఎక్కడో ఎవరో గుర్తులేదు కానీ గ్యాస్ స్టవ్ ఫుల్గా పెట్టి అలా వంగుని అలాగే అంటించడానికి మంట పుష్కర వచ్చింది. ఇక్కడ కొన్ని ఇంటికలు కాలిపోయినాయి. మన వాళ్ళకి ఎవరికో మర్చిపోయాను నేను. అయ్యా నా ఇంటికలు కాలిపోయినా అన్నారు. తర్వాత చూసుకుని మరి మంటకు అంత శక్తి ఉంది. గమనించండి, ఇక్కడ షడ్రకు మేషకు అబేద్నెగో అనబడినటువంటి వారి యొక్క తల వెంట్రుకలు కాలేదంట, వస్త్రాలకేమీ కాలేదంట, వాళ్ళ శరీరాలకి ఏం కాలేదు అని వాక్యాలు చెప్తా ఉన్నాయి. కొన్నిసార్లు వంట చేసేటప్పుడు మూత జాగ్రత్తగా పెట్టండి అని చెప్పేసి అంటూ ఉంటారు. ఎందుకు తెలుసా? కూర ఎక్కడ పొగాసులు వచ్చేద్దా అని భయం. కూర పొగాసులు ఎక్కడ వచ్చేద్దా అని భయం, అవునా? కానీ ఆ అగ్నికుండములో నుండి బయటకు వచ్చినటువంటి వీళ్ళకి ఏం లేదు, అసలు శరీరానికి వాసన రాల, తల వెంట్రుకలు, కాళ్ళ వస్త్రాలు ఏమవల. కానీ అందులోకి వెళ్ళిన తర్వాత జరిగిందేంటి? ఆ అగ్ని ఏం కాల్చేసిందో తెలిసే వాళ్ళల్లో బంధకాలను కాల్చేసింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏం కాల్చేసింది అగ్నిలో? ఆ అగ్ని వారికి కట్టబడినటువంటి బంధకాలన్నిటిని కాల్చింది, కానీ వీళ్ళని ఏమైనా చేసిందా? ఆలోచన చేయండి. ఇది గొప్ప సాక్ష్యం అంటే, గొప్ప ఆశ్చర్యం అంటే ఇదే అన్నమాట. కాబట్టి అగ్ని అనేది ఏం చేసేదిగా ఉంది? మనలను కాపాడేదిగా, అది మన యొక్క బంధకాలను దహించి మనలను కాపాడేదిగా ఉంది అంటానికి ఇది ఒక ఎగ్జాంపుల్గా నేను మీకు తెలియచేస్తా ఉన్నాను. రెండవదిగా ఈ అగ్ని ఏం చేస్తుంది అంటే, జకర్యా గ్రంథము 13వ అధ్యాయము 9వ వచనం చదువుదాం చూడండి. జకర్యా గ్రంథము 13వ అధ్యాయము 9వ వచనం. చూడండి ఏమంటున్నాడు? ఆ 3వ భాగమును అగ్నిలో నుండి వెండిని తీసి శుద్ధిపరచినట్లు శుద్ధపరుతును. మొరపెట్టగా మొరను ఆలకింతును. ఇక్కడ వాక్యములో మనం గమనిస్తే ఈ యొక్క అగ్ని ఏం చేస్తుంది అని గనక మనము చూస్తే ఏం చేస్తుందంట? శుద్ధపరుచుచున్నది. అదేం చేస్తుంది? శుద్ధపరుచుచున్నది. మనలను ఇంకా పవిత్రులుగా అయ్యేటట్లుగా చేస్తూ ఉన్నది. ఒకటి, బంధకాల నుండి విడిపిస్తుంది. 2, మనలను ఇంకా పరిశుద్ధులుగా చేస్తూ ఉన్నది. 3వది, మన యొక్క మార్గములో ఉన్నటువంటి ఆటంకాలను అది తొలగించేదిగా ఉన్నది. ఉదాహరణకి మరి దేవుని యొక్క వాక్యములో నిర్గమకాండము 13వ అధ్యాయంలో కనబడుతుంది. టైం అవుతుంది కాబట్టి రెఫరెన్స్ మీరేం చదవద్దు, నేను చెప్తాను. పగలు మేఘస్తంభముగా, రాత్రిలో అగ్ని స్తంభముగా ఉండి దేవుడు ఏం చేశాడంటే తన యొక్క ప్రజలని, ఇశ్రాయేలీయులందరినీ దేవుడు నడిపించెను అని వాక్యములో మనము చదువుతాం. అంటే దాని అర్థం ఏంటి?
రాత్రిపూట కరెంటు లేని టైములు, ఇప్పుడంటే కరెంట్లు ఉన్నాయి, 6 రోజుల్లో ఉన్నాయి. అలాంటిది రాత్రిపూట ఆయన ఎలాగున్నాడంట? అగ్నిస్తంభముగా ఉండి ఈ ఇశ్రాయేలీలందరూ కూడా వారు మార్గములో చక్కగా నడవడానికి, ఎందుకు ఏ పొట్టల్లోనో లేకపోతే రాళ్ళల్లోనో లేకపోతే మొలల్లోనో పడిపోకుండా వారి యొక్క మార్గము క్లియర్గా కనబడటానికి దేవుడు అగ్నిస్తంభము వలె ఉన్నట్లుగా, అలాగున ఉండి వారిని నడిపించినట్లుగా వాక్యములో మనము చూస్తూ ఉన్నాం. అంటే ఈ అగ్ని అనేది ఏం చేస్తుంది అంటే మార్గములో ఉన్నటువంటి ఆటంకములన్నిటినీ అదేం చేస్తుంది? క్లియర్ చేస్తుంది. అగ్ని ఆటంకాలను క్లియర్ చేస్తుంది. ఆఖరికి ఇంకొక మాట చెప్తా, ఆఖరిగా 4వది ఇంకొకటి ఏంటి అంటే అగ్ని మన యొక్క అపనమ్మికను, లేకపోతే ఒకవేళ మనం అవిశ్వాసముతో ఉంటే అటువంటి దానిని కూడా దహించి వేస్తుంది. ఉదాహరణకి గిద్యోను గురించి చెప్తాను. ఇది కూడా ఇంతకుముందు నేను చెప్పినటువంటి వాక్యమే, ఇది ఆల్రెడీ మీరు వినేశారు కాబట్టి దాని గురించి ఫుల్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వను. కానీ గిద్యోను తన పొలములో ఏం చేసుకుంటూ ఉన్నాడు? గోధుమలను దొల్లగొట్టుకుంటూ ఉన్నాడు. అయితే దేవుని దూత అతని దగ్గరకు వచ్చి పరాక్రమం గల బలాఢ్యుడా అని చెప్పి సంబోధించి, నువ్వు ఇప్పుడు ఏం చేయాలి? నీ ప్రజలను నీవు కాపాడుదువు అంటే, నేనేంటి కాపాడటం ఏంటి అన్నట్లుగా మాట్లాడేటువంటి సందర్భాలు ఇవన్నీ మీరందరూ వినేశారు. అయితే నాకు ఒక సూచన చూపి అని దూతను అడుగుతూ ఏమంటాడంటే, నేను లోపలికి వెళ్ళి నేను పిండి తీసుకుని బయటకు వచ్చే వరకు నువ్వు ఎక్కడే ఉండు అని అంటాడు. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయంలో ఈ విషయాలన్నీ మనకు కనబడతాయి. అయితే అతను మాంసమును ఆ తర్వాత ఆ పిండిని అవన్నీ అక్కడ తీసుకొచ్చి మరి లోపల నుంచి బయటికి తీసుకొచ్చే వరకు దూత అక్కడే ఉంటుంది. ఉన్నప్పుడు అమ్మయ్య, నేను అడిగినట్టుగా దూత ఇక్కడే ఉంది కాబట్టి ఇది దూతే అని నేను నమ్ముతాను అని అనుకుంటాడు. ఈలోపు దూత ఏమంటుందో తెలుసా? అవన్నీ అక్కడ పెట్టి నీళ్ళు పోయిన తర్వాత నువ్వు కర్ర కొనను దాని దగ్గర పెట్టు అనేసరికి ఆడేమవుద్ది? అంతే, అగ్ని వచ్చి కాల్చివేస్తాను. అమ్మో, నేను ఇప్పుడు ఏం చేశాను? దేవునిని చూచాను అని గిద్యోను మాట్లాడుతున్నట్లుగా ఆ యొక్క సందర్భంలో మనము చూడవచ్చు. ఇక నేను చెప్దాం అనుకున్న మాట ఏంటంటే, గిద్యోను అపనమ్మకముతో ఉన్నాడు. దేవుడి దగ్గర నుంచా కాదా? దేవుని దూత కాదా? ఈ మాట చెప్తున్నది దేవుడేనా అనేటువంటి అపనమ్మకతో ఉన్నాడు. కానీ ఎప్పుడైతే ఈ అగ్ని వచ్చి కాల్చివేసిందో అప్పుడు అతను ఇది దేవుని కార్యము అని రూఢిగా నమ్మాడు. కాబట్టి అగ్ని ఏం చేసింది అక్కడ అంటే ఆ గిద్యోనులో ఉన్నటువంటి అవిశ్వాసాన్ని, అపనమ్మికను కాల్చివేసింది. 4 విషయాలు చదివాం, 4 విషయాలు విన్నాం. అగ్ని ఏం చేస్తుంది? మనలను బంధకాల నుండి విడిపిస్తుంది. 2, మనలను ఇంకా పవిత్రులుగా పరిశుద్ధులుగా చేస్తుంది. 3, ఏంటిది? మన మార్గములో ఉన్నటువంటి ఆటంకాలను తొలగిస్తుంది. 4, మనలో ఉన్న అవిశ్వాసాన్ని లేకపోతే అపనమ్మికను అది కాల్చివేస్తుంది. గమనించండి, దేవుని బిడ్డలుగా ఈ యొక్క ఉదయకాల సమయంలో అటువంటి పరిశుద్ధతను మనం కలిగి ఉండాలి. కారణం, మనల్ని పిలిచినవాడు పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులై ఉండండి. మరి యొక్క ఉదయకాల సమయంలో ఒకవేళ మనలో పరిశుద్ధత ఒకవేళ తగ్గితే దాన్ని ఏం చేయాలన్నమాట? సంపూర్తి చేసుకోవాలి. సంపూర్తి చేయటం అంటే ప్రాసెస్ ఉంటుంది. ఏంటది? ఆయన సన్నిధిలో మన పాపాలను ఆయన దగ్గర ఒప్పుకోవటం, ఆయన యొక్క సన్నిధిలో మన పాపాలు ఒప్పుకొని మనము దేవుని దగ్గర క్షమాపణ పొందటం, ఆయన రక్తము ద్వారా మన యొక్క
మరి పాపములను కడిగి వేసుకోవటం, ఇదంతా ప్రాసెస్ అన్నమాట. కాబట్టి ఈ సమయంలో మనందరం కలిసి ప్రార్థనపూర్వకముగా ఆయన యొక్క శరీరాన్ని, ఆయన యొక్క రక్తాన్ని స్వీకరిద్దాం. కొద్ది మాటలు దేవుడు మన వెనుకడిలో ఫలింప చేసి నడిపించును గాక. ఆమేన్. మహోన్నతుడా, గొప్ప దేవాన్ని ఘన నామమునకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ సజీవులుగా ఉంచి ప్రేమించి ఈ ఉదయకాల సమయంలో నీ సన్నిధి నడిపించే విధానాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. వచ్చిన ప్రతి ఒక్కరిని దేవాన్ని చేతిగా అప్పగించుకుంటున్నాం. నేను స్తుతించడానికి, మహిమపరచడానికి, ఆరాధించడానికి, నీ వాక్యాన్ని ధ్యానించడానికి, దేవా మీరు చేసిన మేలును బట్టి నీకు కానుకలు సమర్పించడానికి, నీ యొక్క శరీరమును రక్తమును స్వీకరించడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. ఈ సమయంలో మమ్మల్ని మీ చేతిగా అప్పగించుకుంటున్నాం. నీ విడులుగా దేవా ఈ యొక్క మార్చి నెలంతా కూడా మమ్మల్ని నడిపించమని, కాచి కాపాడమని ప్రార్థన చేయుచున్నాం. ఎండల వలన ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా నీ ప్రత్యేకమైన కాపుదల ప్రతి ఒక్కరి మీద ఉంచండి. ప్రతి ఒక్కరూ చక్కగా దేవా మరి యొక్క ఎండల పరిస్థితుల్లో మంచిగా నడవడానికి సహాయం చేయమని ప్రార్థన చేయుచున్నాం. ఈరోజు విన్నటువంటి వాక్యం మా హృదయాలలో భద్రపరుచుకుని వాక్యానుసారముగా జీవించడానికి సహాయం దయచేసి నీ మేలు నింపమని, మరి ముఖ్యంగా ఈ సమయంలో దేవా మరి ప్రతి ఒక్కరిని మీ చేతిగా అప్పగించుకుంటున్నాం. దేవా ఈ యొక్క బిడులుగా ఎవరైతే దేవా ఎటువంటి అవసరతలైతే ఉన్నారో వారిని ప్రత్యేకముగా దేవా నీ యొక్క మేలుతో నింపమని, బలహీనలుగా ఉన్నటువంటి వారిని నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. వారిని బలపరచమని, ఆరోగ్యంతో నింపమని, దేవా ఈ వారములో జరగబోయే ప్రత్యేకమైన కోడికల్లో అన్ని విషయాల్లో తోడుగుండి సహాయం దయచేయమని, దేవా మమ్మల్ని అందరినీ మీ చేతిగా అప్పగించుకుంటూ నడిపించి నీ యొక్క మేలులతో నింపమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక నుండి సహవాసము, సహాయము, కాపుదల నడిపింపు ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికను ఈ నూతన సంవత్సరంలో, ఈ నెలలో నూతన సంవత్సరంలో ప్రవేశించబోతున్న బిడ్డలకు సదా తోడు నడిపించును గాక. ఆమేన్.